దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతాను పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టబడిన నగరులో నివాసం చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారంలోనూ ఒకానొక డేరాలోనూ నివాసం చేసి తిని, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టుకుంటేరేమని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినను పలికి ఉంటినా, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారిని అందరినీ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగుచేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత కాలములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు. ఈ బలిపీఠం యొద్ద నిలబడి ప్రభా మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. ఈ వాక్య లేఖనాలు విరిచి వడ్డించమని కోరుచున్నాం ప్రభా. యేసయ్య, మీ వాక్య లేఖనాలు ప్రభా, యేసయ్య మా గొప్ప దేవుడు, దాని యొక్క అంతరార్థాన్ని ప్రభా మేము పట్టుకోవటానికి గాను ప్రభా మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి. మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి మా గొప్ప దేవుడా. మీ నిత్య జీవ మాటలు మా హృదయాలలో నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమంతా దేవుని సన్నిధానానికి సమావేశపరచబడ్డాము. ఈ రీతిగా దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు మనం వినటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి ఆ నిత్య జీవపు మాటలను బట్టి మన జీవితాలు మార్చబడటానికి గాను మరొక అవకాశం ఇచ్చిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, ఈ నెల 29వ తారీఖున ఆఖరి శుక్రవారము, ఈ నెల 29వ తారీఖు ఆఖరి శుక్రవారము మనకి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నెలలో ఏదైనా పబ్లిక్ హాలిడే వస్తే ఆ ముందు రోజు మరి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటా ఉన్నాము. అయితే మరి 15వ తారీఖున మరి మన సహోదరుడు జోసెఫ్ బ్రదర్ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మరి సహోదరుడు ఒకసారి లేచి నిలబడితే మరి సహోదరుడు జోసెఫ్ బ్రదర్ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. మరి అచ్యుతాపురం గ్రామం, రాజమండ్రి దగ్గర అచ్యుతాపురం గ్రామంలో
మరి పాస్టర్ దేవదాస్ గారి సంఘం నుండి మరి అక్కడ ఉండిన బిలీవర్తో మన సహోదరి యొక్క నిశ్చితార్థం జరిగింది. మరి మొన్నటి శుక్రవారము జరిగింది. దయచేసి కూర్చొని కనుక సంఘ పెద్దలతో పాటు బంధువులతో పాటు మరి మేమంతా నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళి ఉన్నాము. మరి నిశ్చితార్థ కార్యక్రమము మరి ఎంతో దీవెనకరంగా మరి బిడ్డలకు ఆనందదాయకంగా మరి అది జరిగి ఉన్నది. మరి ఆ నిశ్చితార్థ కార్యక్రమం వలన మరి అవకాశం మరి పబ్లిక్ హాలిడే వచ్చినా కానీ మరి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టకపోవటం అనేది మరి కారణమైంది. అయితే ఈ నెల 29వ తారీఖున యథావిధిగా ఆఖరి శుక్రవారం 29వ తారీఖున మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. మరి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నిశ్చితార్థానికి ముందు రోజు మరి అన్నదేవరపేటలో మరి వాక్యం పంచుకోవాల్సిందిగా మరి ఎనోష్ బ్రదరు ఆహ్వానించున్నారు. మరి గురువారం నాడు అక్కడ వాక్యం పంచుకోవటం జరిగింది. మరి నిశ్చితార్థ కార్యక్రమంలో వాక్యం పంచుకోవటం జరిగింది. అదేవిధంగా మరి నిశ్చితార్థ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి అచ్యుతాపురం స్థానిక సంఘంలో మరి పాస్టర్ దేవదాస్ గారి సంఘంలో మరి వాక్యం పంచుకోమని వారికి కృషి చేసినప్పుడు మరి అక్కడే ఉండి మరి ఆ సాయంత్రకాలం కూడా మరి వాక్యం పంచుకోవటం జరిగింది. మరి నిన్నటి మధ్యాహ్నం మరి తిరిగి వచ్చి ఉన్నాము. మరి 3 కూడికల్లో మరి దేవుడు మరి మరుగు చేసుకొని కూడి వచ్చిన బిడ్డలను మరి దర్శించున్నాడు. మరి వారితో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ 3 కూడికలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకంగా జరిగింది. మంచిది. వాక్యంలోనికి వెళ్ళటానికి మునుపు మరి సహోదరి దివ్య మరియు యశ్వత్ అలియాస్ తిమోతి సహోదరుల యొక్క వైవాహిక జీవితంలో దేవుడు మరొకసారి తన యొక్క దీవెనలతో తన యొక్క ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. మరొక బిడ్డను వారి యొక్క వైవాహిక జీవితంలో మరి దేవుడు అనుగ్రహించున్నాడు. మరి మొదటిసారి మరి ఆలయానికి ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చున్నారు. మరి ఆ చిన్న బిడ్డ నిమిత్తము ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆ చిన్న బిడ్డను ముందుకు తీసుకొచ్చిన యెడల మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా, నీవు మారని దేవుడవు, మార్పు లేని వాడవై ఉన్నావు. నిన్న నేడు రేపు నిరంతరము తండ్రి ఏకరీతిగా ఉండిన దేవుడవు ప్రభువా, మీ పాదాలకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా మీ బిడ్డలను ప్రేమించావు మా గొప్ప దేవుడా. సహోదరుడు యశ్వంత్ మరియు సహోదరి దివ్య విషయంలో ప్రభా వారి వైవాహిక జీవితంలో తండ్రి నీవిచ్చిన ఈ దీవెనను బట్టి స్తోత్రములు, నీవిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభా వందనములు తండ్రి. ప్రభా మా గొప్ప దేవుడా, మొదటిసారి తండ్రి ఈ చిన్న బిడ్డ ప్రభా మా గొప్ప దేవుడా ఆలయంను తీసుకురాబడి ఉంటుండగా మా గొప్ప దేవుడా ఈ చిన్న బిడ్డ విషయమై తండ్రి మీ సముఖంలో పెట్టుకునిచున్నా మా గొప్ప దేవుడా. ప్రభా తన జీవితం అంతయు ప్రభా మా గొప్ప దేవుడా మీ కృపాక్షేమాలు తండ్రి, మీ కనికరము తండ్రి, మీ దయ ప్రభా యేసయ్య చిన్న బిడ్డ చుట్టూ ఆవరింప చేయమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా నిరంతరము తండ్రి ప్రభువా యేసయ్య మీ ముఖ కాంతి ప్రభా ఈ చిన్న బిడ్డ మీద ప్రభా ప్రకాశింప చేయమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య దినము తండ్రి ఆత్మీకంగా భౌతికంగా ప్రభా వర్ధిల్లగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య రాజా స్తోత్రములు తండ్రి ప్రభా తినుచున్న ఆహారం ద్వారా ప్రభా పోషకాలు ప్రభా ఈ బిడ్డ పొందుకోగలుగుటకు తండ్రి మా గొప్ప దేవుడా. ఆహారాన్ని ఆరాయించుకోవటానికి మా గొప్ప దేవుడా, జీర్ణకోశాన్ని ముట్టండి మా గొప్ప దేవుడా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మా గొప్ప దేవుడా.
ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపండి, భౌతికమైన ఆశీర్వాదాలతో నింపమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. మరి ముఖ్యముగా ప్రభా ఈ చిన్న బిడ్డ తండ్రి ప్రభా తన జీవితం అంతయు తండ్రి మీకు మహిమకరముగా ప్రభా జీవించగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ఊహ వచ్చిన నాటి నుండి తండ్రి ప్రభా ఈ చిన్న బిడ్డ యొక్క హృదయంలో తండ్రి మీ వాక్యపు బీజాలు నాటబడి ప్రభా యేసయ్యా ఆ వాక్యపు బీజాలు నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి. మీ వాక్యాన్ని ప్రతిబింబించే మీ కుమార్తెగా మా గొప్ప దేవుడా, మీ వాక్యం యొక్క నెరవేర్పుగా మా గొప్ప దేవుడా ప్రభువా యేసే బిడ్డ ప్రభా జీవించగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి. ఏ రీతిగా ప్రభా యేసే చిన్న బిడ్డను ప్రభా మీ దైవికమైన నీడలో తల్లిదండ్రులు పెంచాలో మా గొప్ప దేవుడా ప్రభువా కావలసిన జ్ఞానాన్ని కూడా తల్లిదండ్రులకు దయచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే చిన్న కుటుంబముగా మా గొప్ప దేవుడా ప్రభువా యేసే ప్రతి దినము తండ్రి వారి గృహాలలో ప్రభా కుటుంబ ఆరాధన జరిగించుకోవటానికి ప్రభా సహాయము దయచేయండి. వారి మధ్యకు మీరే దిగిరండి మా గొప్ప దేవుడా ప్రభా. మీ పరిశుద్ధాత్మతో ప్రభా మీ బిడ్డలను ఆవరింపు చేసి మా గొప్ప దేవుడా వారి యొక్క కుటుంబాన్ని మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడా మీ ఆశీర్వాదాలతో నింపండి, సంతోషముతో నింపండి, సమాధానంతో నింపమని కోరుచున్నాం తండ్రి ప్రభా. మిమ్మల్ని మహిమపరిచే కుటుంబంగా ఈ కుటుంబం ఉండగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ మరొక్కసారి మా గొప్ప దేవుడా మీ కృపాక్షేమాన్ని ఈ బిడ్డ పట్ల ప్రభా నీవే కనుపరుచుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనము దావీదు గుడారముగా ఉంటుండగా దేవుని గుడారముకు కొనిపోబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. మనం దావీదు గుడారముగా ఉంటుండగా దావీదు కుమారుని గుడారముగా ఉంటుండగా దేవుని గుడారముకు కొనిపోబడుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయను గాక. ఆమేన్. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే మొదటి వచనం గమనించండి. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా. ఇక్కడ దావీదును మనం గమనించినట్లయితే దావీదు యొక్క ప్రారంభపు జీవితములో ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు ప్రారంభపు జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. అయితే దావీదును దేవుడు హెచ్చించాడు, దావీదును దేవుడు మరి దీవించి ఉన్నాడు, రాజుగా అభిషేకించి ఉన్నాడు. రాజుగా అభిషేకించబడిన తరువాత దావీదుకి పేరును కలుగజేశాడు, దావీదునకు ఘనతను కలుగజేశాడు, దావీదుకు మరి ఐశ్వర్యాన్ని కలుగజేశాడు. మరి దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యాన్ని బట్టి దావీదు ఇప్పుడు దేవదారు మ్రానుతో చేయబడిన ఒక ఆ యొక్క గృహాన్ని నిర్మించుకున్నాడు. దేవదారు మ్రానుతో చేయబడిన గృహాన్ని దావీదు నిర్మించుకుని ఉన్నాడు. ఆ దేవదారు మ్రానుతో చేయబడిన ఆ గృహంలో దావీదు జీవిస్తూ ఉంటుండగా దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అల్పుడనైన నేను, ఒక గొర్రెల కాపరినైన నేను దేవుని చేత దీవించబడ్డాను, దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, సకల సౌకర్యాలు కలిగిన ఈ దేవదారు మ్రానుతో చేయబడిన ఈ గృహంలో నేను నివాసం చేస్తూ ఉన్నాను. అయితే మన దేవుడు మాత్రము ఆయన మోషే కాలము నుండి ఆ యొక్క జంతువుల చర్మాలతో చేయబడిన ఆ యొక్క గుడారంలోనే నివాసం చేస్తూ ఉన్నాడు. అల్పుడనైన నేను ఈ దేవదారు మ్రానులతో చేయబడిన ఈ యొక్క గృహంలో నేను నిర్మించుచుంటుండగా ఆయన మరి జంతువుల యొక్క చర్మంతో చేయబడిన ఆ యొక్క గుడారములో ఆయన నివాసం చేయటం ఏంటి అని దావీదుకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడు ఏం చేశాడు? 2వ వచనం,
నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆలోచన వచ్చిందే తడు ఏం చేశాడు? ఇక్కడ నాతాను ప్రవక్తను పిలిపించున్నాడు. మరి దావీదు కాలంలో మొదట సమూయేలు ప్రవక్తగా ఉండినాడు. సమూయేలు మరణించిన తరువాత నాతాను ఆ కాలానికి ప్రవక్తగా నియమించబడ్డాడు. కనుక దావీదు నాతానుని పిలిపించి తన యొక్క ఆలోచనను పంచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ ప్రవక్తలను మనం గమనించినట్లయితే ప్రవక్తలు వారు మరి దేవుని యొక్క బోరై ఉన్నారు, దేవుని యొక్క ఆలోచనను వ్యక్తపరచువారై ఉన్నారు. దేవుడు కూడా ఆయన ఏదైనా చేయటానికి మునుపు తన దాసులైన ప్రవక్తలకు బయలుపరిచే ఒక నియమాన్ని కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక నియమాన్ని కలిగి ఉంటే యుగ యుగములు అదేవిధంగా ఆయన ఆ నియమాన్ని బట్టి ముందుకు వెళ్ళే దేవుడై ఉన్నాడు. మరి ఆయన కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి మారిపోయే దేవుడు కాదు. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఆయన నియమాన్ని కలిగి ఉన్నాడు. ఏదైనా చేయటానికి మునుపు మొదట తన దాసులైన తన ప్రవక్తలకు బయలుపరచు దేవుడై ఉన్నాడు. కనుక మరి ఇక్కడ నాతాను ప్రవక్తగా ఉన్నాడు. నాతాను మరి ప్రవక్తగా ఉండిన నాతాను దేవుని యొక్క ఆలోచననే, దేవుని యొక్క తలంపులనే వ్యక్తపరచువాడై ఉన్నాడు. అయితే ప్రవక్తగా ఉండినప్పటికీ ప్రవక్తగా ఒక వ్యక్తి నియమించబడినప్పుడు మరి ఆ వ్యక్తి పుట్టుకతోనే సంపూర్ణమైన ప్రత్యక్షతతో జన్మించడు. కానీ మరి దేవుడు కాలక్రమేపీ ముందుకు వెళ్చుంటుండగా ఒక్కొక్క సంగతి బయలుపరుచుకుంటా ముందుకు తీసుకువెళ్ళే దేవుడై ఉన్నాడు. ప్రవక్తలు మన వంటి మరి వారు మనుషులే అయి ఉన్నారు. వారు మనవలే ప్రత్యక్షత పొందుకుంటారు. మనం ఏ రీతిగా దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండినాడు, ఒక్కొక్క సంగతి బయలుపరుచుకుంటా అదేవిధంగా ప్రవక్తలు కూడా మరి దేవుడు నిర్ణయించిన సమయంలో వారికి బయలుపరచవలసిన సంగతులను తెలియపరుచుకుంటా వస్తూ ఉంటాడు. ఇక్కడ 3వ వచనాన్ని గమనించండి. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. ఇక్కడ దావీదేమో భౌతికమైన ఒక మందిరం గురించి మాట్లాడుతూ ఉండేనాడు. భౌతికమైన మందిరం, ఒక బిల్డింగ్ గురించి, మరి ఒక ఆలయం గురించి దావీదు మాట్లాడుతూ ఉండినాడు. అయితే దేవుడు మాట్లాడుచున్న మందిరం అయితే దావీదు మాట్లాడుచున్న మందిరం మాదిరిగా లేదు. ఇక్కడ దేవుడు మరొక మందిరము గురించి ఆయన మాట్లాడుతూ ఉండినాడు. అయితే మొదటిగా ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాటలు ఏంటంటే, మరి మీ పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయటికి నడిపించబడినప్పుడు ఇదిగో మోషేకు నేను ఒక దర్శనాన్ని ఇచ్చాను, నిబంధన మందసానికి సంబంధించిన దర్శనాన్ని ఇచ్చాను. మోషే తన దర్శనములో ఏ నిబంధన మందసపు గుడారాన్నైతే చూశాడో అదే నమూనాలో మోషే ఒక నిబంధన మందసపు గుడారాన్ని తయారు చేయించి ఉన్నాడు. దర్శనంలో ఏ నమూనానైతే, ఏ మందిరపు నమూనానైతే చూసి ఉన్నాడో మోషే, అదే నమూనాను ఈ భూమి మీద మోషే చేయించున్నాడు. తన దర్శనంలో ఒక నమూనాను చూశాడు. ఆ మందిరము 3 భాగాలుగా విభజించబడింది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో కొన్ని పనిముట్లు ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని పనిముట్లు ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని పనిముట్లు ఉన్నాయి. దర్శనములో ఏదైతే చూసి ఉన్నాడో అదే నమూనాలో మోషే ఆ యొక్క ఆ యొక్క నిబంధన మందసపు గుడారాన్ని చేయించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే అప్పటి నుండి ఒక గృహమందు నేను నివాసము చేయక, నేను ఏం చెప్తా ఉన్నాడు,
ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నేను నివాసం చేసుకుంటా వచ్చి ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారు 40 సంవత్సరాల పాటు అరణ్య మార్గంలో సంచారము చేశారు. ఆ అరణ్య మార్గంలో సంచారం చేస్తూ ఉండినప్పుడు ప్రతి నిమిత్తం ప్రతి సమయంలో వారు ముందుకు కదులుతూనే ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే వారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా వారితో పాటు ఆ యొక్క నిబంధన మందస్సపు గుడారాన్ని వారితో పాటు వారు ముందుకు తీసుకువెళ్ళవలసిన వారై ఉన్నారు. వారితో పాటు దానిని కూడా తీసుకువెళ్ళవలసిన వారై ఉన్నారు. కనుక ఆ యొక్క ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలో నేను నివాసం చేశాను. ఎవరి గృహమందు నేను నివాసం చేయలేదు అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కొన్నిసార్లు దేవుని మాటలు మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి అన్ని సంగతులు అర్థం కావు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆత్మీకంగా మాట్లాడుతున్నప్పుడు మానవులమైన మనము భౌతికమైన ఆలోచనలు కలిగి ఉండి భౌతికంగా మనం ఆలోచించే వారముగా ఉంటాం. కొన్నిసార్లు ఆయన మాట్లాడినప్పుడు సగం అర్థమవుతాయి, సగం అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. కొన్నిసార్లు అవి పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ దేవుడు కొంచెం కాలం ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంగతి బయలుపరచు దేవుడిగా ఉండి ఉన్నాడు. కనుక ఇక్కడ దావీదుతో మాట్లాడుచున్న మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆయన వేరొక గుడారం గురించి ఆయన మాట్లాడుతూ ఉండినాడు. ఇక్కడ దావీదు మాట్లాడేదేమో ఒక భౌతికమైన ఒక బిల్డింగ్ నేను నీకోసం, ఒక మందిరం నేను నీకోసం నిర్మించాలని ఆలోచన కలిగి ఉన్నాను అని దావీదు చెప్తా ఉండినాడు. అయితే దేవునిని మాత్రం మనం గమనించినట్లయితే వేరే గుడారం గురించి మాట్లాడుచున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే మొదటిగా ఏ గుడారం గురించి అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ గుడారం యొక్క ఛాయను మోషేకు చూపించి ఉన్నాడు. ఆ గుడారం యొక్క ఛాయను, ఆ గుడారం యొక్క నీడను మోషేకు చూపించినాడు. ఆ గుడారము మోషే నిర్మించిన ఆ నిబంధన మందసపు గుడారము జంతువుల యొక్క చర్మముతో అది నిర్మించబడింది. అది శాశ్వతమైన గుడారము కాదు, కానీ అది మరి తాత్కాలికమైన గుడారమై ఉన్నది. ఆ గుడారములో మరి 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం ఉన్నది, పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణంలో మోషే మరి ఆ దర్శనంలో బలిపీఠాన్ని చూశాడు. మరి చూసిన బలిపీఠం ప్రకారమే బలిపీఠాన్ని నిర్మించుటకు మరి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని చూశాడు. తన దర్శనంలో మోషే గారు పరిశుద్ధ స్థలాన్ని చూశాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి అంటే 7 దీపాలతో కూడిన స్తంభం ఉన్నది, సముఖపు రొట్టెపల్ల ఉన్నది, అదేవిధంగా ధూపం వేయి బలిపీఠం ఉన్నది. మరి దర్శనంలో ఏ విధంగా అయితే చూశాడో అదే విధంగా మరి అవి నిర్మించబడటానికి మరి ఆజ్ఞాపించి ఉన్నాడు. అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే మరి మందస్సం ఉన్నది. ఆ మందస్సంలోనే దేవుని వాక్యము పెట్టబడి ఉన్నది. ఆ ప్రకారమే మరి చూసిన ప్రకారమే మరి మందస్సాన్ని నిర్మించడానికి గాను మరి నిర్ణయించబడిన వారికి ఆజ్ఞాపించేటట్టుగా వారు అదే రీతిగా వారు చేశారు. మోషే ఏ విధంగా అయితే దర్శనంలో చూస్తున్నాడో వీరు ఇప్పుడు అదే విధంగా చేయాలంటే మోషేకు ఏ దేవుడైతే దర్శనం ఇచ్చున్నాడో అదే దేవుడు వారికి ఆ తలాంతును ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. కనుక 2 మ్యాచ్ అవ్వాల్సిన అవసరమై ఉన్నది. దేవుడు ఏ దేవుడైతే దర్శనాన్ని ఇచ్చి ఉన్నాడో అదే దేవుడు వారిలో తలంతు చేసేవారు, ఆ పనిముట్లు చేసేవారికి అదే తలాంతు ఇవ్వాలి, అదే దర్శనం వారు చూడాలి. అప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా చూసిన అవే పనిముట్లు వారు చేయగలిగిన వారై ఉన్నారు. కనుక దేవుడు ఆ విధంగా వారికి తలాంతునిచ్చి ఉంటుండగా అదే విధంగా వారు చేసి ఉన్నారు. అయితే ఆ యొక్క మందసపు గుడారము కూడా తాత్కాలికముగానే ఇవ్వబడింది, రానయ్యున్న దానికి ఛాయగానే ఉన్నది అని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. 6వ వచనం, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయం కట్టుకుంటారేమని
నా జనము మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేను ఒక మాట అయినను పలికి ఉంటినా. గమనించండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారు యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలోనికి వారు ప్రవేశించారు. ఆ తర్వాత దేవుడే వారి మధ్యన నాయకుడిగా ఉన్నాడు, దేవుడే వారి మధ్యన రాజుగా ఉన్నాడు. దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి న్యాయాధిపతులను ఆయన నిలబెట్టుకునే వాడిగా ఉండినాడు. గిద్యోను ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు, సంసోను ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు, మరి ఒతానియేలు ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఈహూదు మరి ఒక న్యాయాధిపతి. ఇలా న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులను మరుగు చేసుకొని తన యొక్క చిత్తాన్ని తన ప్రజల మధ్యన నెరవేర్చుతున్నవాడిగా ఉండినాడు. వారి మధ్యన మరి యథావిధిగా తన యొక్క శక్తి ప్రదర్శిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉండినాడు. అయితే తన న్యాయాధిపతులను ఎన్నడూ ఆయన అడగలేదు. ఏమని అడగలేదు? నా కొరకు దేవదారు మ్రాణులతో ఒక మందిరాన్ని నిర్మించండి అని ఎన్నడూ ఆయన అడగలేదని చెప్తా ఉండినాడు. ఆ గుడారంలోనే నివాసం చేస్తూ ఉన్నాను నేను. ఒకానొక గుడారంలో, ఒకానొక డేరాలో నేను నివాసం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతులను నేను ఎన్నడూ అడగలేదు. 7వ వచనం, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని. ఇక్కడ గమనించండి, దావీదేమో తనకొచ్చిన ఆలోచన ఏంటి? దేవునికి నేను ఒక మందిరాన్ని నిర్మించాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఆ కాలపు ప్రవక్త అయిన నాతానును పిలిపించాడు. ఆ కాలపు ప్రవక్తతో తన యొక్క ఆలోచనను వ్యక్తపరిచిన వాడిగా ఉండినాడు. అయితే దేవుడు తన యొక్క ఆలోచనను అప్పుడు వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు తన యొక్క ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉండినాడు. నీవు నా కోసము మందిరము కట్టాలనుకుంటున్నావు, బాగానే ఉంది. అయితే గమనించు, నేను మోషేకు ఏ దర్శనం అయితే నేను చూపించున్నాను ఆ దర్శనం ప్రకారము ఒక మందిరాన్ని మోషే నిర్మించి ఉన్నాడు. అయితే అది ఛాయారూపమే. అసలైన మందిరం ఏమై ఉన్నదో ఇంకా నేను బయలుపరచలేదు కాబట్టి అది మీకు ఇంకా తెలియదు. దేవుడు బయలుపరిచినప్పుడు ఆ సంగతులు మీకు తెలుస్తాయి. దేవుడు ప్రతి దానికి ఒక కాలాన్ని నిర్ణయించున్నాడు. ప్రతి సంగతిని బయలుపరచడానికి, ప్రతి సంగతిని తేటపరచడానికి గాను ఒక కాలాన్ని మరి నిర్ణయించి ఆ కాలం ప్రకారం దేవుడు బయలుపరచు దేవుడై ఉన్నాడు. వాక్య విషయం కూడా అంతే. మరి ఒకేసారి దేవుడు సంపూర్ణంగా వాక్యం మొత్తాన్ని మరి విరిచి ప్రజలకు వడ్డించలేదు. లోదర్ కాలంలో మరి కొంత వాక్య భాగాన్ని ప్రజలకు ఇచ్చున్నాడు. లోదర్ కాలంలో ఇవ్వబడిన వాక్య భాగం ఏమై ఉన్నది? మరి నీతీకరణ గురించిన వర్తమానము దేవుడు ప్రజలకు, ఆ కాలపు ప్రజలకు ఇచ్చున్నాడు. అయితే నీతీకరణతో వాక్యము సంపూర్ణమైపోయిందా అంటే సంపూర్ణమవలా. ఇంకొంచెం కాలం ముందుకు వెళ్ళిన తర్వాత వెస్లీ కాలం వచ్చింది. నీతీకరణతో పాటు మరికొంత వాక్యాన్ని దేవుడు బయలుపరిచినాడు ఆ కాలపు సంఘానికి. మరికొంత వాక్య భాగం ఏమిటంటే నీతీకరణతో పాటు శుద్ధీకరణను బయలుపరిచి ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ వరములను ఆయన పునరుద్ధరించి ఉన్నాడు. అక్కడితో దేవుని యొక్క విమోచన ప్రణాళిక సంపూర్ణమైపోయిందంటే సంపూర్ణమైపోలా. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఇప్పుడు మనం జీవించుచున్న కాలం వచ్చింది. మనమైతే నీతికరణ గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాం.
శుద్ధీకరణ గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాం, పరిశుద్ధాత్మ వరముల గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాం. అంతేకాకుండా 7 ముద్రలకు సంబంధించిన సమస్త సంగతులు, ఏ ఏ సంగతులైతే ముద్రించబడ్డాయో వందల సంవత్సరాలుగా, ఆ సంగతులన్నీ దేవుడు ఈ కాలంలో బయలుపరుచున్నాడు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు ఈ కాలంలో బయలుపరచడానికి. 7వ దూత పలుకుచున్న ఆ దినాలలో మర్మములు సమాప్తమవుతాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుండగా ఆ వాక్యం యొక్క నెరవేర్పు మన కాలంలో జరిగించున్నాడు దేవుడు. కనుక ఒక్కొక్క కాలంలో దేవుడు కొంత వాక్య భాగాన్ని ఆయన బయలుపరుచుకుంటూ వచ్చినాడు. కొంత వాక్య భాగాన్ని బయలుపరచడానికి దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారం ఆయన నెరవేర్చుకుంటూ రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇక్కడ దావీదు విషయంలో కూడా అదే చేస్తూ ఉండినాడు. నాతాను ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. ఆ మందిరము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దావీదు గురించి, ఆ మందిరం గురించి మాట్లాడుకోకుండా మొదటిగా తన వ్యక్తిగతమైన జీవితం గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నీవు ఒకానొక సమయంలో నీవు గొర్రెల కాపరిగా ఉండినావు. అయితే నీ యొద్దకు సమూయేలుని పంపించిన వాడను నేనే అయి ఉన్నాను. సమూయేలుని మరి కొమ్ము తైలంతో అభిషేకించమని పంపినవాడు నేనే అయి ఉన్నాను. అయితే సమూయేలు నీ యొక్క కుటుంబం దగ్గరికి పంపించగా, నీ దగ్గరికి పంపించగా సమూయేలుని మీరు చేర్చుకున్నారు. ఆయన తీసుకొచ్చిన వర్తమానాన్ని మీరు విని ఉన్నారు. నేను నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాను. ఇదిగో నిన్ను గొర్రెల కాపరిగా నియమించిన వాడను నేనే అయి ఉన్నాను. ఆత్మతో ఆత్మ నడిపింపు కలిగిన కీర్తనాకారుడిగా నియమించిన వాడను నేనే అయి ఉన్నాను. ఒక సైనికుడిగా, ఒక యోధుడిగా నిర్ణయించిన వాడను నేనే అయి ఉన్నాను. సైన్యములకు మరి అధిపతిగా నియమించిన వాడను నేనే అయి ఉన్నాను. రాజుగా నియమించిన వాడను నేనే అయి ఉన్నాను. నిన్నొక ప్రవక్తగా కూడా నియమించిన వాడను నేనే అయి ఉన్నాను. దావీదు ఒక ప్రవక్తని మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చెప్తా ఉన్నది. అనేక మార్లు మరి జరగనైన సంగతులు దేవుడు దావీదు ద్వారా ప్రవచింపజేస్తున్నాడు. కీర్తన ద్వారా మరి ఆయన ఆ యొక్క ప్రవచనాలను వ్యక్తపరిచినట్లు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక దావీదు జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తేరి చూచినప్పుడు దేవుడు దావీదును దేని కొరకు నియమించున్నాడో ప్రతి ఒక్కటి కాలాన్ని బట్టి ఒక్కొక్కటి బయలుపరుచుకుంటూ వచ్చున్నాడు. ఒక కాలంలో మరి దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరొక కాలంలో ఒక మంచి మరి ఆత్మ నడిపింపు కలిగిన కీర్తనాకారుడిగా ఉన్నాడు. మరొక కాలంలో ఒక సైనికుడిగా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా మరి సైన్యాల మీద అధిపతిగా ఉన్నాడు. మరొక కాలంలో రాజుగా అభిషేకించబడ్డాడు. మరొక కాలంలో ప్రవక్తగా ఉండి ఉన్నాడు. ఇంకా అప్పటితో మరి దావీదు పట్ల కలిగి ఉండిన ప్రణాళిక అయిపోలేదు. తేరి చూస్తూ ఉండినప్పుడు ఒక్కొక్క సంగతి బయలుపరుస్తా దేవుడు రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. దావీదు పట్ల మాత్రమే దేవుడు ఆ విధంగా చేయువాడు అంటే దావీదు పట్ల మాత్రమే కాదు, ప్రతి ఎన్నిక చేయబడిన దేవుని కుమారుడు, ప్రతి ఎన్నిక చేయబడిన దేవుని కుమార్తె పట్ల దేవుడు అదే విధంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే మన జీవితాల పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనము దేవుని యొద్ద మరి విచారణ చేసి దేవుని ప్రార్థనలో గడుపుట ద్వారా దాన్ని మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ మానవులు చాలా బిజీగా మరి ఈ భౌతికమైన ఈ జీవితాన్ని బట్టి పరుగు పందెపు జీవితం కలిగి ఉన్నారు. వారు ఒక్క క్షణం ఆగి దేవుని యొద్ద విచారణ చేయటానికి గాను, ప్రభువా నీ చిత్తం నా జీవితం పట్ల ఏమై ఉన్నది అని తెలుసుకునే ఆ యొక్క పరిస్థితి ఈనాడు ప్రజలు కలిగి ఉండటం లేదు. సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రజలను ఎప్పటికప్పుడు బిజీ చేస్తూ ఉన్నాడు. ఆత్మీయమైన కోణంలో మనం జీవించకుండా, ఆత్మీయమైన పరిమాణంలో మనం జీవించకుండా ఎక్కడికెక్కడ మనల్ని బిజీ చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ అనుభవం లేకపోకుండా, వాక్యము ధ్యానించుకోకుండా, దేవునితో మనం ముచ్చటించుకోకుండా, సమయం లేని
స్థితికి దేవుడు సాతానుడు నడిపిస్తూ ఉండినాడు. అయితే ఒక్కసారి మనం దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకొని ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చువారముగా ఉంటే దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతూ ఉంటాము. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ముందుగానే నిర్ణయించి ఉన్నాడు దేవుడు. ప్రవక్త యొక్క జీవితం, ఈ కాలపు వర్తమానికుని ఉదాహరణగా తీసుకోండి. ఆయన జీవితం దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఆయన ఎప్పుడు జన్మించాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎక్కడ జీవించాలో ముందుగానే నిర్ణయించాడు. ఏ తల్లిదండ్రులకు జన్మించాలో ముందుగానే నిర్ణయించాడు. ఆయన పరిచర్య ఏ విధంగా ఉంటుందో ముందుగానే నిర్ణయించాడు. ఆ పరిచర్యలో ఎవరెవరు రక్షించబడతారో ముందుగానే నిర్ణయించాడు. ముందుగానే నిర్ణయించి వాక్యములో పొందుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. అదే రీతిగా మన జీవితాలు కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మన తల్లిదండ్రులు ఎవరై ఉంచారు, మనం ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, ఏ విధంగా వాక్యం వైపు ఆకర్షించబడాలి, ఈ సంగతులన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించాడు. వీటిలో ఏ మాత్రం మనం మార్పు చేయలేము. దేవుడు ఎందుకంటే మన పక్షాన ఆయన నిర్ణయించేశాడు. మనల్ని నిర్ణయించుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వాల దేవుడు. మన తండ్రులు ఆయనే నిర్ణయించాడు. మనం జన్మించే స్థలం ఆయనే నిర్ణయించాడు. మన ఎత్తును ఆయనే నిర్ణయించాడు. మన రంగును ఆయనే నిర్ణయించాడు. ఇందులో ఎటువంటి మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. మనం ఎటువంటి అనుభవాలు ఎదుర్కొంటామో కూడా సమస్తాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించున్నాడు. మన పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆ చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం, దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతున్న వారముగా ఉంటాము. 8వ వచనం గమనించండి. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దావీదు మందిరం గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఆయన వ్యక్తిగతమైన విషయాలు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇదిగో ఆయన జీవితం గురించి మాట్లాడాడు. ఇదిగో నిన్ను ఏ విధంగా నిన్ను ఏ కార్యముల కోసం నిర్ణయించాను దేవుడు మొదటిగా చెప్పినాడు. తర్వాత నువ్వు ఎన్నోసార్లు నీ శత్రువుతో పోరాడుతున్నప్పుడు నువ్వు మరణించవలసిన వాడవై ఉన్నావు. అయితే నేను నా కృపను నీ ఎడల విస్తరింపజేశాను. నేను నిన్ను రక్షించాను. ఎన్నో గాయాలు తగిలిన దావీదు ఎన్నో యుద్ధాలు చేసిన వాడై ఉన్నాడు. ఎన్నో పోరాటాలు పోరాడిన వాడై ఉన్నాడు. ఎన్నో గాయాలు తగిలినాయి. ఆ గాయాలను బట్టి మరణించవలసిన వాడై ఉన్నాడు. అయితే దేవుడు అటువంటి పరిస్థితిని రానివ్వలేదు. దావీదు తనకంటే శక్తి కలిగిన శత్రువు ఎదుట, తనకంటే సామర్థ్యం కలిగిన శత్రువు ఎదుట, తనకంటే బలము కలిగిన శత్రువు ఎదుట నిలబడినప్పుడు మరణించవలసిన వాడై ఉన్నాడు. అయితే దేవుడే రంగం మీదకి వచ్చి దావీదు తరపున యుద్ధం చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన కాపాడి ఉన్నాను, నేను నిన్ను కాపాడి ఉన్నాను అని దేవుడు ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రతి అడుగులో ఆయన యొక్క కృప, ప్రతి క్షణము దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన జీవితాలలో మనము కలిగి ఉంటాము. అయితే కొన్నిసార్లు దేవుని యొక్క కృపను గుర్తించలేని వారముగా ఉంటాము. దేవుడు అదృశ్యంగా మన పట్ల కార్యం చేస్తానే ఉన్నాడు. ఆ సంగతులు మనం గుర్తించలేని స్థితిలో ఉంటాము. కానీ ప్రతి క్షణంలో ఆయన కృప మనల్ని వెంటాడుతూనే ఉన్నది. ఆయన కృప మన జీవితాలను ఆవరించి ఉన్నదనే విషయాన్ని మాత్రం మనం మరవకుండా ఉండవలసిన వారమై ఉన్నాము. ఎన్నో ప్రయాణాల్లో మనల్ని కాపాడి ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల నుండి ఆయన బయటికి నడిపించున్నాడు. మనకు సమాధానాన్ని కలిగించున్నాడు. మనం నిస్పృహలోకి వెళ్లకుండా, వెనుకకు జారకుండా ఎన్నోసార్లు మనల్ని ధైర్యపరిచిన దేవుడై ఉన్నాడు. దావీదు పట్ల మాత్రమే ఈ యొక్క కృప లేదు. మనం ఎన్నిక చేయబడిన ప్రజలమై ఉన్నాం. ప్రత్యేకంగా నిర్మించబడిన వారమై ఉన్నాం. మనం
ఇక్కడ ఉన్న వారమంతా ఏ ఒక్కరము మన వంటి వారు ఇంకోరు ఈ ప్రపంచంలో లేరు. గమనించండి, మన యొక్క చేతి ముద్రలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఉండే చేతి ముద్ర ప్రపంచంలో ఇంకో ఏ వ్యక్తికి ఉండదు. ఒక వ్యక్తికి ఉండే స్వరానికి ఉండే ఫ్రీక్వెన్సీ ఇంకా ఏ వ్యక్తితో మ్యాచ్ అవ్వదు. మన రెటీనాకుండే ఆ యొక్క ముద్ర ఏ ఒక్క వ్యక్తితో మ్యాచ్ అవ్వదు. మనలందరినీ వేరుగా చేస్తున్నాడు. మనందరి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనందరి పట్ల మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన కలిగిన దేవుడిగా ఉండినాడు. 9వ వచనం, మరియు నేను నా జనులైన ఇజ్రాయేలీల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇజ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. ఈ సంగతులన్నీ దేవుడు ఎప్పుడు బయలుపరుచుతున్నాడో ఒక్కసారి గమనించండి. దావీదు నాతాను మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే దావీదుకి దేవుని గురించిన ఆలోచన చేస్తూ ఉన్నాడు, వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించినాడు. నాతానుతో దేవుని గురించిన సంగతులు వారు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆ దేవుని గురించిన సంగతులు ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో నాతాను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. ఈ సంగతులన్నీ దావీదు జీవితం పట్ల కలిగి ఉండిన ప్రణాళికలు సమస్తాన్ని ఒక్కొక్కటిగా బయలుపరుస్తూ ఉండినాడు. అదే దావీదు దేవుని గురించి కాకోకుండా వేరే వ్యక్తి గురించి మాట్లాడుంటే ఈ సంగతులు బయలుపరచబడేవి కావు. రాజకీయాల గురించి మాట్లాడుంటే ఈ సంగతులు బయలుపరచబడేవి కావు. ఆ రాజ్యంలో ఉండిన గొడవలను గురించి మాట్లాడుంటే ఈ సంగతులు బయలుపరచబడేవి కావు. దేవుడు దావీదు పట్ల కలిగి ఉండిన చిత్తాన్ని ఎప్పుడు బయలుపరుస్తూ ఉండినాడంటే దేవుని గురించి నాతానుతో మాట్లాడుచున్నప్పుడు ఈ సంగతులన్నీ బయలుపరచబడతా ఉండినాయి. భార్య భర్తలుగా మరి కుటుంబముగా మనం ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే దేవుని సంగతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామో, వాక్యమును గురించి మాట్లాడుకుంటూ ఉంటామో, ఎమ్మయి మార్గంలో తన శిష్యుల మధ్యన ఆయన నిలబడి ఏ విధంగా ఆ వాక్యాన్ని తెరుచుట ద్వారా వారి కనులు ఏ విధంగా తెరిచి ఉన్నాడు, వారి హృదయాన్ని ఏ విధంగా తాకి ఉన్నాడు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అదే విధంగా ఆయన ప్రత్యక్షమో దేవుడై ఉన్నాడు. వారితో మాట్లాడువాడై ఉన్నాడు. మీ పట్ల మీ ఆ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో బయలుపరచువాడై ఉన్నాడు. ముసలమ్మ ముచ్చట్లు కాకోకుండా మరి బోధించబడిన వాక్యం ఏదైతే ఉన్నదో దాని గురించి మనం కుటుంబాలలో మన యొక్క గృహాలలో మనం మరి ధ్యానం చేసుకుంటూ ఉండినప్పుడు, డిస్కస్ చేసుకుంటూ ఉండినప్పుడు దేవుడే మన మధ్యకు దిగి వస్తాడు. ఎమ్మాయి మార్గంలో వచ్చిన అదే దేవుడు మన గృహాల్లోకి దిగివచ్చు దేవుడు అయి ఉన్నాడు. వారి హృదయంలో ఏ విధంగా మంట పుట్టించి ఉన్నాడు అదే విధంగా మన హృదయాల్లో మంట మండించు దేవుడు అయి ఉన్నాడు. 10వ వచనం, నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను, అదివుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయునని నేను నీకు తెలియజేసి తిని. ఇక్కడ దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఇదిగో నీ శత్రువు ఎదుట నేను నిలబడతాను, నీ శత్రువు ఎదుట నీ తలను ఎత్తుతాను, నీ శత్రువు పైన నేను విజయాన్ని దయచేస్తాను, నీకు నిర్ణయించబడిన స్థానంలో నేను నిన్ను నిలబెడతాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దావీదుకి. దావీదు ఏ వాగ్దానాలు అయితే కలిగి ఉన్నాడో అదే వాగ్దానాలు మనం కూడా కలిగి ఉండినాం. హల్లెలూయా. మన శత్రువు ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టువాడై ఉన్నాడు, మన తలను పైకెత్తువాడై ఉన్నాడు. హల్లెలూయా. మన శత్రువు పైన విజయాన్ని ఇచ్చువాడై ఉన్నాడు. మన కోసం నిర్ణయించబడిన స్థానంలో ఆయన మనల్ని నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ దావీదు యొక్క జీవితంలో జరిగిన సంగతులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జరుగుతున్న సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జరగనై ఉన్న సంగతుల గురించి దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ దావీదుకి తెలియని సంగతులు ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉండినాడు. ఇదిగో నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను అని ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదుకి తెలియని సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడు దావీదుకు తెలియని సంగతులు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉండినాడు. దావీదు ఖచ్చితంగా మరి ప్రవక్త యొక్క మాటలు విని, ఆ ప్రవక్త యొక్క మాటలు చేర్చుకొని, ఆ ప్రవక్త యొక్క మాటలను విశ్వసించే ఉంటాడని మరి నేను అనుకుంటా ఉండినాను. ఆనాడు దావీదుతో ప్రవక్త ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడి ఉన్నాడో, ఈనాడును మనతో మన ప్రవక్త అందించిన 1200 వర్తమానాల ద్వారా మాట్లాడుచున్నవాడై ఉన్నాడు. 1200 వర్తమానాల ద్వారా గమనించండి, దేవుడు లోకంతో మాట్లాడటం లేదు, కానీ మరి దావీదుతో ఏ విధంగా మాట్లాడాడో, నిర్ణయించబడిన వ్యక్తితో ఏ విధంగా మాట్లాడి ఉన్నాడో, నిర్ణయించబడిన ప్రజలు ఇక్కడ ఉండి ఉన్నారు. వర్తమానాల ద్వారా వారితోనే మాట్లాడుతూ ఉండినాడు. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానికుని ద్వారా ఇదిగో నీవు కోత కాలంలో జీవించుచున్నావు అని మాట్లాడుచున్నది లోకముతో కాదు, కానీ నీతో మాట్లాడుతూ ఉండినాడు. ఇదే ముగింపు కాలమై ఉన్నదని లోకంతో మాట్లాడటం లేదు, కానీ నీతోనే మాట్లాడుతూ ఉండినాడు. ఇదిగో సంస్థల నుండి బయటికి రా, శాఖల నుండి బయటికి రా, సాంప్రదాయాల నుండి బయటికి రా, ఆచారముల నుండి బయటికి రా అని లోకముతో మాట్లాడటం లేదు, కానీ నిర్ణయించబడిన మనతో మాట్లాడుతూ ఉండినాడు. హల్లెలూయా. ద్వారము మూయబడే సమయం వచ్చి ఉన్నది. నేను ఏ వస్త్రాన్ని అయితే మీకు పంపి ఉన్నానో, ఏ పెండ్లి వస్త్రం అయితే పంపి ఉన్నానో, మరి ఆ వస్త్రంతో నీవు అలంకరించుకోవాలి, ఆ వస్త్రంతో నీవు కప్పబడాలని లోకముతో మాట్లాడటం లేదు, కానీ మనతో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను మీకోసం దిగి వచ్చి ఉన్నాను, మీతో ఐక్యపరచబడటానికి నేను వచ్చి ఉన్నానని లోకముతో మాట్లాడటం లేదు, కానీ మనతో మాట్లాడుతూ ఉండినాడు. ఈ మాటలు ఎవరి హృదయాలలో మరి నాటబడి నూరంతలుగా ఫలించబడతాయి అంటే, ఎవరి హృదయాలైతే సారవంతమైన భూమిగా మరి ముందుగా సిద్ధపరచబడి ఉన్నాయో. హల్లెలూయా. ఈ వాక్యపు బీజాలు మరి రాళ్లతో కూడిన నేల మీద నాటినప్పుడు అవి ఫలించవు. గచ్చ పొదలతో ముళ్ళ పొదలతో కూడిన నేలగా ఉండినప్పుడు అవి ఫలించవు. త్రోవ ప్రక్కన మార్గమైతే ఈ యొక్క విత్తనాలు ఫలించవు. కానీ ఇక్కడ కొంతమంది హృదయాలు సారవంతమైన భూమిగా ముందుగానే సిద్ధపరచబడ్డాయి. ఆ భూమి మీద ఈ విత్తనాలు జల్లినప్పుడు అవి నూరంతలుగా ఫలించడానికి గాను దేవుడు మన హృదయాలను ముందుగానే సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఆ 1200 వర్తమానాలు అవి ఒక మనుషుడు మాట్లాడుచున్న మాటలు కాదు. హల్లెలూయా. అక్కడ నాతాను యొక్క మాటలు కాదు, కానీ నాతానికి దావీదు యొక్క చరిత్ర తెలియదు, దావీదు యొక్క గతము తెలియదు, దావీదు యొక్క ప్రస్తుతం తెలియదు, దావీదు యొక్క భవిష్యత్తు తెలియదు. ఈ సంగతులన్నీ చెప్తా ఉండినాడంటే దేవుడే నాతానుని అక్కడ మరుగు చేసుకొని దావీదుతో మాట్లాడుతూ ఉండినాడు. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళమై ఉన్నామో ఒక మనుష్యునికి తెలియదు. విలియం మ్యారన్ బెన్నామ్ అనే మనుష్యునికి తెలియదు, కానీ ఆ మనిషి వెనకాల దాగి ఉండిన దేవుని ఆత్మ ఈ సంగతులను మనతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నీకు సంతతిని నేను కలుగు చేసేదని నేను నీకు తెలియజేసి తిని. దావీదేమో అయ్యా నీకు మందిరం కట్టాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను అంటే సంతానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి సంతానానికి అక్కడ ఎక్కడ సంబంధం ఉంది? ఆయన ఒక బిల్డింగ్ దేవుని కోసం ఒక మందిరం కట్టాలని దావీదు ఒక ఆలోచన. ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలేమో నీకు సంతతిని కలుగు చేయునని నేను నీకు తెలియజేస్తానని చెప్తా ఉన్నాడు. సంతానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంతానానికి మందిరానికి ఏమి సంబంధం? ఇక్కడ దావీదేమో భౌతికమైన మందిరం గురించి ఆలోచన చేస్తూ ఉండినాడు. అయితే దేవుడు భౌతికమైన మందిరం గురించి మరి ఈ భౌతికమైన మందిరానికేమో దావీదు ఆలోచించే మందిరానికేమో ఇసుక కావాలి, ఇటుకలు కావాలి, ఇనుము కావాలి, దేవదారు రాళ్ళు కావాలి, వెలగల రాళ్ళు కావాలి, అవన్నీ అలంకరించడానికి. అయితే దేవుడు మాట్లాడే మందిరము దేవుని ఆలోచనలో ఉండిన మందిరం గురించి మాట్లాడేటప్పుడు ఆయన సంతానము గురించి మాట్లాడుతూ ఉండేనాడు. మానవుడి యొక్క ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవై ఉన్నాయి. దావీదేమో భౌతికమైన మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడేమో
దావీదు యొక్క వంశావళిలో నుండి రానయ్యున్న క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఆ యేసు అనే శరీరమే దేవుని యొక్క మందిరముగా ఉండనై ఉన్నది. ఆ మందిరం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అందుకే సంతానం గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉండినాడు. ఇదిగో ఆయనే మరి తలరాయిగా ఉండనై ఉన్నాడు. ఆయనే ఆది అంతము లేనివాడిగా ఉంటాడు. ఆయనే ఆల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. ఆయనే మెల్కిసెదెకు క్రమంలో వచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన సమీప బంధువుడై ఉన్నాడు. ఆయన రావటానికి మునుపు సంతానం గురించి ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడంటే, అసలైన ఆ తలరాయి రావటానికి మునుపు ఒక్కొక్క ఇటుక ఆ వంశావళిలో రావాల్సి ఉన్నది. అసలే ఆ ఇటుకలన్నీ పేర్చబడిన తర్వాత ఆఖరిగా తలరాయి దిగి వస్తుంది. ఆ తలరాయి గురించి, ఆ మందిరం గురించి, ఆ యేసు అనే ఆ యొక్క శరీరంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దాగి ఉన్నది. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్తా ఉండినాడు. నా యందు తండ్రి యందు నేను నిలిచి ఉన్నామంటా ఉండినాడు. ఆ శరీరంలో దేవుడే వర్షించుచున్నవాడిగా ఉండినాడు. దావీదేమో భౌతికమైన బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడేమో ఆ యేసు అనే శరీరం గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 11వ వచనం, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతి నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. ఇక్కడ గమనించండి, ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గమనించండి. ఇక్కడ దావీదు యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఏ విధంగా మరణించనన్నాడు. ఇదిగో నేను ఎంతకాలం అయితే నీకు నిర్ణయించున్నానో ఆ కాలం అంతా సుదీర్ఘంగా నువ్వు జీవిస్తావు. నువ్వు మధ్యలో బలవంతమైన మరణాన్ని పొందుకోవు. ఏ శత్రువు నీ మీదకి దాడి చేయడు. ఏ శత్రువు యొక్క ఖడ్గము చేత నువ్వు చంపబడవు. నువ్వు సుదీర్ఘంగా జీవించి వృద్ధాప్యంలో నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. నీ పితరుడైన అబ్రహాము దగ్గరికి చేర్చబడతావు. నీ పితరుడైన ఇస్సాకు దగ్గరికి చేర్చబడతావు. నీ పితరుడైన యాకోబు యొద్దకు నువ్వు చేర్చబడతావు అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఇక్కడ గమనించండి, ముందుగానే తనకు జరగనయ్యున్న సమస్త సంగతులు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలి? ముందు ఎన్నిక, ముందు నిర్ణయం గురించి మనం జ్ఞాపకం రావాల్సిన అవసరత ఉన్నది. దేవుని యొక్క ముందు జ్ఞానము మనకి జ్ఞాపకం రావాల్సిన అవసరత ఉన్నది. దావీదుని దేవుడు ముందుగా చూసిన ఎడల, హల్లెలూయా, మనందరినీ ఆయన ముందుగానే చూసిన దేవుడై ఉన్నాడు. ముందుగానే నిర్ణయించిన దేవుడై ఉన్నాడు. ముందుగానే పిలిచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 12వ వచనం, అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. ఇక్కడ సొలొమోను గురించి మాట్లాడటం లేదండి. దావీదు సంతానం అంటే, దావీదు కుమారుడు అంటే సొలొమోను కాదు. సొలొమోను కేవలము రానయ్యున్న క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. క్రీస్తు ఏం చేస్తాడు? దేవుని మందిరముగా ఉంటాడు. క్రీస్తు యొక్క సింహాసనము నిరంతరము నిత్య స్థాపన చేయబడుననే విషయాన్ని ఇక్కడ మర్మయుక్తంగా దేవుడు దావీదుతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. నీకంటే ముందు ఎవరున్నాడు? సౌలున్నాడు. సౌలుకి నేను మధ్యలో కృప కలుగు చేయటం నేను ఆపేశాను. ఎందుకంటే సౌలు దేవుని మాట వినని వాడిగా ఉండినాడు. దేవుడు ఫలానా కార్యం చేయి అంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేసి తన సొంత పేరు కోసం, తన సొంత కీర్తి కోసం మరి సొంత చిత్తాన్ని చేసిన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు మరి మధ్యలోనే సౌలును భూమి మీద నుంచి తీసివేశాడు. సౌలుని, యోనాతానుని మధ్యలోనే తీసివేసిన పరిస్థితులు. అయితే నీకు పుట్టనై ఉన్న సంతానము సొలొమోను గురించి కాదు, క్రీస్తుని గురించి, అతని పట్ల నా కృప నిరంతరము ఉంటుంది. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదను. అతని సింహాసనం ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయను. ఇక్కడ గమనించండి,
మనం ఈ మాటలు మాట్లాడుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ కాలానికి మనకివ్వబడిన వాగ్దానం ఏమై ఉన్నది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం మీరును జయించిన ఎడల నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అని ఈ కాలంలో మనం వాగ్దానం పొందుకొని ఉన్నాం. అయితే ఎవరైతే దేవుని యొక్క క్రీస్తు యొక్క సింహాసనం మీద కూర్చోటానికి నిర్ణయించబడ్డారో వారందరినీ మరి దేవుడు సమకూర్చడానికి, వారందరినీ సిద్ధపరచడానికి గాను, వారందరిలో రూపాంతరపు శక్తి, రూపాంతరపు విశ్వాసాన్ని నింపటానికి గాను దేవుడు ఏం చేశాడు? ఆ 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథాన్ని ఆయన తీసుకొని ఉన్నాడు. ఆ గ్రంథాన్ని విప్పినాడు. ఆ గ్రంథాన్ని భుజించమని మనకిచ్చినాడు. నిర్ణయించబడిన ప్రజలకు ఇచ్చినాడు. నిర్ణయించబడిన ప్రజలమైన మనము ఆ వాక్యాన్ని మనం భుజించుతున్నప్పుడు మనలో రూపాంతరపు శక్తి, రూపాంతరపు విశ్వాసంతో మనం నింపబడతా ఉండినాము. మరి ఆ యొక్క సింహాసనం మీద ఆసీనుడు మరి మన దేవునితో పాటు మనం కూర్చుండటానికి గాను మరి మనం ఏం చేస్తూ ఉండినాము? మరి శ్రమ అయిన వాక్యంతో నిలిచి ఉన్నాం. మరి కరువు అయిన వాక్యంతో నిలిచి ఉండటానికి మనం ప్రయాసపడతా ఉండినాము. మరి శోధనైనా కానీ, అవమానమైన, నింద అయినా, అపనింద అయినా కానీ వాక్యముతో నిలిచి ఉండటానికి కానీ మన హృదయంలో మనం ప్రేరేపణ పొందుకుంటా ఉండినాము. మనం ముందుకి నెట్టబడుచున్న వారముగా ఉండినాడు. మనలో ఉండిన ఆ వాక్యమే, మనం భుజించిన ఆ వాక్యమే వాక్యముతో నిలిచి ఉండటానికి గాను మనకి ప్రేరేపణ ఇస్తూ ఉండినది. ఎక్కడ కూర్చోవటానికి? క్రీస్తు సింహాసనం మీద. ఆ సింహాసనం ఏ సింహాసనం అయి ఉన్నది? దావీదు సింహాసనం అయి ఉన్నది. ఇక్కడ అదే దావీదు సింహాసనం గురించి మనం మాట్లాడుతూ ఉన్నామా? ఏ సింహాసనాన్ని అయితే ఇక్కడ దేవుడు నీ కుమారుని సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, అది నిత్యము నిలిచి ఉండును అని చెప్తా ఉంటున్నాడు కదా. ఆ సింహాసనం సొలొమోను సింహాసనం కాదు, అది క్రీస్తు యొక్క సింహాసనం అయి ఉన్నది. ఆ క్రీస్తు యొక్క సింహాసనం మీద క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడటానికి గాను మనం నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాం. ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుచున్న మాటలు పాత నిబంధనకు సంబంధించిన మాటలు కాదు. ఆయన మర్మయుక్తంగా మన కాలానికి సంబంధించిన సంగతులను మాట్లాడుతూ ఉండినాడు. ఇది యూదుల గురించిన మాటలు కాదు, కానీ మన గురించిన మాటలు ఆయన మాట్లాడుచుండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రవక్త ఒక మాట చెప్తూ ఉండినాడు. ప్రవక్త ఆయన బ్రహ్నాం కుటుంబంలో ఆయన జన్మించినాడు. నేను బ్రహ్నాం కుటుంబంలో జన్మించాను. నేను బ్రహ్నాంగా చెప్పుకోవటానికి అందులో ఎటువంటి ఘనత లేదు. బ్రహ్నాంగా నేను గుర్తించబడటంలో ఎటువంటి మరి అతిశయము లేదు, అందులో ఎటువంటి గొప్పతనం లేదు. అయితే నేను క్రీస్తు కుటుంబంలో జన్మించిన వాడనుగా చెప్పుకోవటానికి నాకు ఎంతో ఘనత ఉన్నది. క్రీస్తుతో గుర్తించబడటానికి గాను మరి నేను ఎంతో అతిశయించుచున్నాను. అయితే ఆ కుటుంబంలో మరి మరి జన్మించడానికి గాను నేను ఈ లోకాన్ని బట్టి మరణించిన వాడనై ఉన్నాను, తిరిగి జన్మించిన వాడనై ఉన్నాను. ఇప్పుడు నేను క్రీస్తుతో గుర్తించబడతా ఉన్నాను, క్రీస్తు కుటుంబంలోనే భాగమై ఉన్నానని ప్రవక్త చెప్తా ఉంటున్నాను. ఈనాడు మన భౌతికమైన కుటుంబాలు మనం కలిగి ఉన్నాము. ఆ భౌతికమైన నేను పలానా కుటుంబానికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవటంలో ఎటువంటి ఘనత మనకి లేదు. నేను పలానా కుటుంబంతో మరి గుర్తించబడుతున్నాను చెప్పుటలో ఎటువంటి అతిశయం లేదు. అయితే మనమంతా ఈ లోక విషయమై మరణించిన వారమై ఉన్నాము. హల్లెలూయా. లోక విషయమై మరణించి మనం ఏ కుటుంబంలో మనం చేర్చబడిన వారమై ఉన్నాం, ఏ కుటుంబంలో తిరిగి జన్మించిన వారమై ఉన్నాం? క్రీస్తు యొక్క కుటుంబంలో జన్మించిన వారమై ఉన్నాం. క్రీస్తుతో ఈనాడు మనం గుర్తించబడుచున్నాం. హల్లెలూయా. తిరిగి జన్మించుట ద్వారా మనం ఏ శరీరంలో భాగమై ఉన్నాం? క్రీస్తు యొక్క శరీరంలో మనం భాగమైన వారమై ఉన్నాం. పదో వచనంలో ఒక మాట చెప్తా ఉండినాను. నీవు నా కోసం ఒక గుడారాన్ని నీవు కట్టుట నీ వల్ల కాదంటా ఉన్నాడు. ఇక్కడ దేవునికి నేనే ఒక గుడారాన్ని నిర్మిస్తానని చెప్తా ఉంటున్నాడు. దేవునికి సమస్త సంగతులు తెలుసు. ఆయనకి
దావీదు యొక్క ప్రారంభం నుండి దావీదు యొక్క వంశావళిలో ఎవరు జన్మిస్తారో అన్ని సంగతులు తెలుసు. ఎందుకంటే మన దేవుడు ఆయన అనంతుడైన దేవుడు. మన దేవుడు కొత్తగా తెలుసుకోవాల్సిన సంగతి అంటూ ఏదీ లేదు. మనమైతే పరిమితమైన జ్ఞానం కలిగిన వారమై ఉన్నాం. పొద్దున్నే లేచి మనం పేపర్ చదువుతూ ఉంటాం, వార్తలు వింటూ ఉంటాం. ఎందుకు అంటే మన చుట్టుపక్కల జరిగే సంగతులు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మొదటి దినం నుండి ఆఖరి దినం వరకు ప్రతి సంగతి ఆయన ఎరిగి ఉన్నవాడిగా ఉండినాడు. అందును బట్టి ఆయన అనంతుడిగా పిలువబడతా ఉన్నాడు. ఒకవేళ ఆయన కూడా మన వలె తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఆయన కూడా మన వంటి వాడు అవుతాడు. కానీ ఆయన మన వంటి వాడిగా లేడు, కానీ ఆయన అనంతుడిగా ఉండినాడు. కనుక ఇక్కడ దావీదు జీవితం యొక్క ప్రారంభం నుండి ఆయన వంశావళిలో ఎవరెవరు రానై ఉన్నారో సమస్త సంగతుల గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు ముందుగానే మనందరినీ ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలన్నీ జగత్పునాది వేయబడటానికి మునిపే సమాప్తమైపోయాయి. కొత్తగా ఆయన ఏ ప్రణాళికలు గీయటం లేదు. కొత్తగా ఆయన ఏ వ్యక్తి గురించి ఆలోచన చేయటం లేదు. దేవుని యొక్క ఆలోచనలు జగత్పునాది వేయబడటానికి మునిపే సమస్తము సమాప్తమైపోయాయి. ఆయన ఆలోచనలు పూర్తయిపోయాయి. ఆ ఆలోచనలే ఇప్పుడు మన జీవితాలలో నెరవేర్చబడతా ఉన్నాయి. భూమి ఆకాశాలు సృజించబడటానికి మునిపే, దేవదూతావళి సృజించబడటానికి మునిపే దేవుడు దావీదును ఎరిగి ఉన్నాడు. దావీదు వంశావళిలో నుండి వచ్చు క్రీస్తును ఆయన ఆలోచనలు, గొర్రెపిల్లను ఆయన ఆలోచన చేసి ఉన్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను గురించిన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మన జీవితాల గురించిన సమస్త సంగతులు ఆయన యోచన చేసి ఉన్నాడు. సమస్తాన్ని నిర్ణయించిన దేవుడిగా ఉండినాడు. ఆయన దావీదు వంశావళిలో నుండి వచ్చు క్రీస్తుని గురించి కూడా ముందుగానే ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఆలోచనలో ఒక గొర్రెపిల్ల వధించబడిందని రాయబడి ఉంది. గొర్రెపిల్ల గురించి ఆనాడే ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అవ్వ ఆదాములు పడిపోయిన తర్వాత ఇదిగో నేను స్త్రీ సంతానముగా నేను వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అవ్వ ఆదాములు పడిపోయిన తర్వాత ఆయన ఆలోచన చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన ఆలోచన చేయలేదు. అసలు మానవులను సృజించడానికి మునిపే, అసలు ఆ సాతానుని సృజించడానికి మునిపే, సాతానుడు మొదట కెరూబుగా సృజించబడ్డాడు. దేవుని యొక్క కెరూబుగా సృజించబడ్డాడు. కెరూబుగా సృజించబడిన ఆ సాతానుడు మరి ఒక దేవదూతగా సృజించబడిన ఆ సాతానుడు పడిపోవటానికి మునిపే, దేవదూతలు సృజించబడటానికి మునిపే విమోచన ప్రణాళికను దేవుడు ఆలోచన చేస్తున్నాడు. గొర్రెపిల్లను చూస్తున్నాడు. ఆ గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం మన కోసం శరీరధారిగా వచ్చి ఉన్నది. ఆయన రావటానికి మునుపు ఆయన జీవితం ఏ విధంగా ఉండబోతుందో పరిశుద్ధుల జీవితంలో కొంత భాగం ముందుగానే వారి జీవితాల ద్వారా వ్యక్తపరిచాడు. ఇస్సాకును గమనించినట్లయితే ఇస్సాకు ఏ విధంగా మరణం వరకు తండ్రికి విధేయుడిగా ఉన్నాడో, పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు. ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రాహాము సిద్ధపడిపోయాడు. ఇస్సాకు 14 ఏళ్ల కుర్రోడు, అబ్రాహాము ముసలోడు, 114 సంవత్సరాలు వయస్సు కలిగిన వాడై ఉన్నాడు. ఇస్సాకు కావాలంటే పారిపోగలడు, కానీ తండ్రికి మరణం వరకు విధేయుడైన వాడిగా ఉన్నాడు. ఈ గుణలక్షణం ఇస్సాకు ఎందుకు కలిగి ఉన్నాడంటే రానయ్యున్న క్రీస్తులో ఇదే గుణలక్షణాన్ని మనం చూడగలుగుతాం. యోసేపు అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. ఆ గుణలక్షణం యోసేపులో ఎందుకు పెట్టబడిందంటే అదే గుణలక్షణం నువ్వు క్రీస్తులో చూస్తావు. తన స్వకీయుల ద్వారా తిరస్కరించబడిన వాడై ఉన్నాడు. యోసేపు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. క్రీస్తు కూడా వెండి నాణాలు
30 వెండి నాణాలకి అమ్మబడిన వాడిగా ఉన్నాడు. యోసేపు గుంటలో పడద్రోయబడ్డాడు. క్రీస్తు మరణించిన వాడిగా ఉండినాడు, సమాధిలో పెంచబడిన వాడిగా ఉండినాడు. యోసేపు మరి ఆ ఫరో తర్వాత అధికారిగా హెచ్చించబడ్డాడు. క్రీస్తు కూడా అదే విధంగా హెచ్చించబడ్డాడు. యోసేపు మరి ఐగుప్తు దేశంలో వెళ్ళుచుంటుండగా ప్రతి మోకాలు వంగవలసిందే. క్రీస్తు కూడా ఆయన రెండో రాకడలో రానై ఉన్నప్పుడు ప్రతి నాలుక ఆయనను అంగీకరించాల్సిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ఈ గుణలక్షణాలన్నీ పరిశుద్ధుల్లో మరి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గుణలక్షణాన్ని దేవుడు ముందుగానే పెట్టి ఉన్నాడు. ఆ గుణలక్షణాలన్నీ కలిపి మనం క్రీస్తులో మనం చూడగలుగుతూ ఉండేనా. ఎందుకంటే క్రీస్తు జీవితం కూడా ముందుగా నిర్ణయించబడింది. ప్రవక్త ఈ క్రీస్తు యొక్క పరిచర్య కూడా ముందుగా నిర్ణయించబడిన పరిచర్య అయి ఉన్నది. అది వాక్యం ద్వారా ముందుగానే వ్యక్తపరచబడింది. ఆయన గొర్రెలు ఏ విధంగా గొర్రెబొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా ఉంటాయో, ఆయన్ని నిందించు వారి ఎదుట, ఆయన్ను హేళన చేసే వారి ఎదుట ఆయన మౌనముగా ఉంటాడు. ఆయన స్వభావం ముందుగానే వ్యక్తపరచబడింది. మన పాపములను బట్టి ఆయన మరి గాయపరచబడతాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడతాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన మోపబడుతుంది అని ప్రవచించుంటున్నట్టుగా అదే పరిచర్యను ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాలకు ఆయన విడుదల కలుగు చేయవాడని రాయబడి ఉంటుండగా అటువంటి సువార్తతో ఆయన రావాల్సిన వాడై ఉన్నాడు. ఆయన పరిచర్య మొత్తం ముందుగానే నిర్ణయించబడుటను మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, క్రీస్తు యొక్క జీవితం ఏ విధంగా ముందుగా నిర్ణయించబడి ఉంది. ప్రతి ఒక్కరి జీవితాలు, మన జీవితాలు ముందుగా నిర్ణయించబడ్డాయి. అయితే దేవుడు ఒకేసారి ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన యొక్క ఆలోచన ఏమై ఉన్నదో మనకి బయలుపరచలేదు. కావాలంటే ఆయన చిత్తమైతే ఒకేసారి బయలుపరచగలవాడు, కానీ ఆ విధంగా ఆయన చేయటం లేదు. నిర్ణయించిన కాలంలో ఒక్కొక్క సంగతి ఆయన బయలుపరుచుకుంటూ రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, దావీదు ఎప్పుడైతే ఆ సంగతులను పట్టుకోవటం మొదలుపెట్టాడు, ఇక దావీదు, ప్రభువా నేను నీకు ఆలయాన్ని నిర్మించాలని కోరుకుంటుంటే నువ్వేంటి ప్రభువా వద్దంటావు? నేను ఎంత భారంతో కూడిన హృదయంతో నేను ఉన్నానో తెలుసా? నేను ఇవన్నీ ఎంత ఖర్చుతో సమకూర్చానో తెలుసా? ఈ దేవదారు మ్రాన్లే కానీ, ఈ రాళ్లే కానీ, ఈ మట్టే కానీ, ఈ ఇసుకే కానీ, ఈ సిమెంటే కానీ, ఈ కట్టడానికి కావలసిన ప్రతి మరి అవసరమైన ప్రతి ఆ యొక్క కట్టడానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను సమకూర్చాను, ఇప్పుడు వద్దంటే వెట్టు ప్రభువా అని దావీదు దేవుని మాటకు మరి ఎదురించలేదు. కానీ ఎప్పుడైతే దావీదుకి ఈ సంగతులన్నీ మాట్లాడుకుంటా దేవుడు వస్తూ ఉండినాడో, వాక్యానుసారంగా దేవుని మాటానుసారంగా తన యొక్క ఆలోచనను సరిచేసుకున్నాడు, తన తలంపులను సరిచేసుకున్నాడు, తన ఉద్దేశాలను ఆయన దేవుని మాట ప్రకారం ఆయన అడ్జస్ట్ చేసుకుని వాడిగా ఉండినాడు. హల్లెలూయా. దావీదు ఎదురు చెప్పలేదు. దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, ఇదిగో మానవుడిపైన నీవు పరిమితమైన జ్ఞానం కలిగిన వాడవై ఉన్నావు, పరిమితమైన జ్ఞానంతో పరిమితమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడై ఉన్నాడు. ఆ ఉన్నతమైన ఆలోచనలు బట్టి ఇదిగో నువ్వు ఆగు అంటే కొంతమందికి కోపం వస్తుంది. ఇది సరికాదు అని చెప్తే కొంతమంది నొచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ దావీదుని కట్టనివ్వకపోవటానికిగా ఒక కారణం ఉన్నది. ఇక్కడ దావీదు ఎప్పుడైతే దావీదుకి దేవుని యొక్క ఆలోచన బయలుపరచబడి ఉన్నదో, దావీదు ఆయన వెనక్కి తగ్గినట్లు మనం చూడగలుగుతూ ఉండేనాం. ప్రభువా నీ చిత్తమే ప్రభువా. దావీదు నీవు నిర్మించలేవు, నేను నిర్మిస్తాను ఒక గుడారం, దేవుడు నివాసం చేసే ఒక గుడారం. అక్కడ దావీదు ఏ విధంగా నిర్మించలేడో భౌతికమైన ఒక ఆలయాన్ని, అదేవిధంగా రానయ్యన్న క్రీస్తుని దావీదు తీసుకురాలేడు, దేవుడే తీసుకురావాల్సిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నాడు. సొలొమోను కట్టిన ఆ దేవాలయము యేసును ప్రతిబింబిస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. సమూయేలు గ్రంథానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథానికి వెళ్దామండి. సమూయేలు 2వ గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునెను. ఇక్కడ గమనించండి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగనయ్యున్న కార్యము దేవుడు ఎంత ఖచ్చితత్వంతో చెప్తా ఉండినాడో గమనించండి. ఆయన మాట యొక్క నెరవేర్పు ఏ మాత్రం విఫలం చెందదంతే. ఎందుకంటే ఆయన మరి నిన్న నేడు రేపు సమస్త సంగతులను ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఒకసారి గమనించండి, ఈ మాటలు ఏ దేవుడైతే చెప్తా ఉన్నాడో అదే దేవుడు ప్రవక్త పరిచర్య చేస్తుంటే ప్రవక్తతో పాటు ఉండిన దేవుడై ఉన్నాడు. ప్రవక్త దగ్గరికి ఒక స్త్రీ ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. ప్రార్థన చేయించుకోవటానికి వచ్చినప్పుడు ప్రవక్త గారు ఏం చేస్తారు, 2వ ఇడ్పులో ఆయన ఏం చేసేవాడంటే, ఎవరైనా వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవటానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ నగరం నుండి వచ్చింది, ఏ ప్రాంతం నుండి వచ్చింది, ఏ వీధి నుండి వచ్చింది, ఆ ఏ ఇంటి నంబర్ నుండి వచ్చింది, ఆ సమస్త సంగతులు నిబంధన దూత పక్క నుండి బయలుపరిచేది. ఈయన అవన్నీ చూసి చెప్తా ఉండేవాడు. అలాగే ఒక స్త్రీ వచ్చింది, నువ్వు పలానా నగరం నుండి వచ్చావు, పలానా ప్రాంతం నుండి వచ్చావు, పలానా వీధి నుండి వచ్చావు, పలానా ఇంటి నెంబర్ నుండి నువ్వు వచ్చావు అని స్పష్టంగా చెప్పేశాడు. ఆమెకుండిన వ్యాధిని చెప్పేశాడు, ప్రార్థన చేశాడు, పంపించేశాడు. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు వచ్చింది. ఈ వ్యక్తి ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడు, ఇదిగో నీ అడ్రస్ తప్పు చెప్పాడు చూసావా అని అంటూ ఉంది. అయితే ప్రార్థన చేయించుకున్న ఆ స్త్రీ అంటా ఉన్నది, నీకు చెప్పటం మర్చిపోయాను, నేను నిన్నే ఇల్లు మారాను, నేను ఏ అడ్రస్కి అయితే మారానో అదే అడ్రస్ ఆ సహోదరుడు చెప్పి ఉన్నాడు. అక్కడ ఆ మనుష్యుడు కాదు చెప్పింది, అక్కడ నిబంధన దూత ఉన్నది, దేవుడే ఉండినాడు, ఆ సంగతులు బయలుపరిచిన వాడు దేవుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మరి దేవుడు ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉండి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక వాక్య భాగాన్ని మరి మనకు అందించినాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరును. అందుకే మరి వాక్యంలో చెప్పబడి ఉన్నది, ఆకాశమును భూమియు గతించిపోవునేమో కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేర వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వాక్యంలో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినవి. భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ దేవుని వాక్యం నెరవేరకుండా ఏది ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. కనుక గమనించండి. అయితే మానవులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వాక్యాన్ని తీసుకొని వారికి అనుగుణంగా వారు మలుచుకుంటారు. వారు ఉండిన సందర్భానుసారంగా వారు వాక్యాన్ని మలుచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. వాక్యము ఏ ఉద్దేశంతో రాయబడుతుందో అది కాదు బోధించేది. వారి సందర్భానుసారంగా వారిని వారు సమర్థించుకోవటానికి వారికి సమర్థించే వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరకుండా ఎవరు ఆపలేరు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దావీదేమో దేవునికి ఒక మందిరం గురించి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇక్కడ దేవుడు మాత్రము ఆ భౌతికమైన బిల్డింగ్ గురించి మాట్లాడటం లేదు, కానీ రానయ్యున్న క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఆ క్రీస్తు సింహాసనం గురించి, మరి ఆ క్రీస్తు సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఎప్పుడు స్థిరపరచబడును అంటే మరి 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు యొక్క రాజ్యం ఈ భూమి మీద నెలకొల్పబడును. దావీదు సింహాసనము ఈ భూమి మీద మరి స్థిరపరచబడునని దేవుడు మాట్లాడుతూ ఉండినాడు.
ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబడటానికి గాను మనం ముందుగానే నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము. అయితే ఇక్కడ యాకోబు యోహానుల యొక్క తల్లిగారు యేసుక్రీస్తు వారి శరీరధారిగా వచ్చినప్పుడు యాకోబు యోహానుల యొక్క తల్లిగారు ఏం చేసింది? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు ఒకరిని నీ కుడి పక్కన, ఇంకొకరిని నీ యొక్క ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకుంటా, నీ చిత్తమైతే వీరిని కూర్చునేను ప్రభువా అని యేసుక్రీస్తు అని వేడుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఏమై ఉన్నది? కుడి ప్రక్కన ఎవరు కూర్చోవాలో, ఎడమ ప్రక్కన ఎవరు కూర్చోవాలో అది నా చేతులలో లేదు. అది జగత్ పునాది వేయబడటానికి మునిపే ఎలోహీం దేవునిగా, మరి స్వయంభవుడిగా, స్వయం ఉనికి కలిగిన వాడిగా ఏ దేవుడైతే ఉండి ఉన్నాడో ఆయన ముందుగానే నిర్ణయించేశాడు. హల్లెలూయా. ముందుగానే మనం నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చుంటారు ఆ సింహాసనం మీద? ఎవరు కూర్చుంటారు క్రీస్తుతో పాటు? ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? నిర్ణయించబడిన వారు ఉన్నారు. ఇక్కడ ఈ యాకోబు యోహాను యొక్క తల్లిగారు ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో అడగటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగాను. అందుకని నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను. నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. ఎవరికి దొరికిందండి? ఎవరైతే ముగింపు కాలములో శ్రమలను ఎదుర్కొని వారుగా ఉంటారో, శ్రమలను ఎదుర్కొని వాక్యముతో నిలిచిండు వారుగా ఉంటారు. హల్లెలూయా. కరువైన వాక్యంతో నిలిచి ఉంటారు, కష్టమైన వాక్యంతో నిలిచి ఉంటారు, శ్రమ అయిన వాక్యంతో నిలిచి ఉంటారు, ఉపద్రవమైన వాక్యంతో నిలిచి ఉండేవారు. హల్లెలూయా. మరి ఈ ముగింపు కాలంలో ఎవరైతే క్రీస్తుకు ప్రదానము చేయబడి, క్రీస్తుతో వివాహము చేయబడి, హల్లెలూయా. వివాహాల్లో మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వివాహమైన తర్వాత పెళ్లి కుమారుడికి తన యొక్క ముఖాన్ని బయలుపరచడానికి ఆ వేలు తీస్తారు. పెళ్లి కుమార్తె యొక్క వేలు తీస్తారు. ఆ వేలు తీసి ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు యొక్క భుజం మీద పెడతారు. దాని అర్థం ఏమిటంటే, ఇక నీవే నా శిరస్సు అయి ఉన్నావు, నీవే నా యజమానుడు అయి ఉన్నావు, ఇక నా మీద ఉండిన నీవే నా పూర్తి బాధ్యత వహించువాడవై ఉన్నావు, నా సంరక్షకుడు నీవే, నా పోషకుడు నీవే అని ఆ యొక్క వేలు తీసి తన భుజం మీద పెట్టినప్పుడు పెళ్లి కుమారుడు యొక్క భుజం మీద పెట్టడం, దాని యొక్క అర్థం అదే అయి ఉన్నది. కనుక ఇప్పుడు క్రీస్తు యొక్క భుజం మీద ఏమున్నది? దావీదు యొక్క తాళపు చెవులు. దావీదు యొక్క తాళపు చెవులు అంటే ఏమిటై ఉన్నది? మన గురించిన పూర్తి బాధ్యత. ఎవరైతే క్రీస్తుకు వివాహం చేయబడి ఉన్నారో, పౌలు కాలంలో సంఘము ప్రదానము చేయబడింది. ఈ కాలంలో ఈ 7వ వర్తమానికుడి కాలంలో మరి క్రీస్తుకు వివాహం చేయబడిన వారమై ఉన్నాం. అందుకే మనం సంఘంగా పిలువబడటం లేదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క వధువుగా, క్రీస్తు యొక్క వధువుగా మనం పిలువబడుచున్న వారమై ఉన్నాం. అటువంటి మరి వధువుగా ఉండిన మనము ఒక ప్రత్యేకమైన ఒత్తిడిని ఎదుర్కోవటానికి ముందుగానే అభిషేకించబడిన వారమై ఉన్నాం. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము మీరును జయించిన ఎడల, ఆ యొక్క ఒత్తిడిని జయించిన ఎడల, ఆ శోధనను జయించిన ఎడల, ఆ యొక్క మృగం యొక్క ముద్రను మీరు పొందుకొనని ఎడల, మృగానికి సాగిలపడని ఎడల, మృగానికి నమస్కరించని ఎడల, ఇదిగో మీరు నాతో పాటు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండనిచ్చేదను అని దేవుడు చెప్తా ఉండినాడు. ఇక్కడేమో యాకోబు యోహాను యొక్క తల్లిగారేమో నా కుమారులు ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమవైపు కూర్చొని పెట్టుకో ప్రభు, అది నా వశంలో లేదు. దేవుడు ముందుగానే నిర్ణయం చేశాడు. జగత్ పునాది వేయబడటానికి మనపే మనం క్రీస్తులో స్వాస్థ్యముగా మనం ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈనాడు మనుష్య కుమారుని పరిచర్య ఏమై ఉన్నది? తన వధువుతో
ఐక్యపరచబడటానికి ఆయన దిగి వచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలిష్ఠుడైన దూతగా ఎందుకు దిగి వచ్చి ఉన్నాడు? ఏ వధువుతో అయితే ఆయన వివాహం చేయబడి ఉన్నాడు, ఆ వధువుతో ఐక్యపరచబడటానికి, ఆయన వలె తన వధువు మార్చబడటానికి గాను ఆయన దిగి వచ్చిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన మనల్ని మొదటి సంఘకాలంలో ఉండనివ్వలేదు, రెండో సంఘకాలంలో ఉండనివ్వలేదు, మూడో సంఘకాలంలో ఉండుట ఆయన చిత్తం కాదు. కానీ ఆఖరి సంఘకాలంలో మనం జన్మించడానికి, జీవించడానికి నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన వధువుగా నిలబడి ఆయన వాక్యాన్ని, ఆయన్ను మహిమపరచడానికి గాను మనం నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఈనాడు మనము దావీదు కుమారుని గుడారములుగా ఉన్నాము. దావీదు కుమారుని గుడారం, దావీదు కుమారుడు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు యొక్క గుడారములుగా ఉన్నాము. ఏ విధంగా క్రీస్తు యొక్క గుడారములుగా ఉన్నాము? మనం ఈ లోక విషయమై మరణించిన వారమైన, లోక సంపదల విషయమై, లోక రాజకీయాల విషయమై, లోక సుఖాల విషయమై, లోక కార్యముల విషయమై, లోక సాంప్రదాయాల విషయమై, లోక ఆచారముల విషయమై మనం మరణించిన వారమై ఉన్నాము. మనం క్రీస్తులో తిరిగి జన్మించిన వారమై ఉన్నాం. క్రీస్తులో తిరిగి జన్మించడం ద్వారా ఆయన యొక్క శరీరంలో మనం భాగమైన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క గుడారములుగా మనం ఉండిన వారమై ఉన్నాం. మనం క్రీస్తులో భాగమై ఉన్నాం. అవ్వ ఏ రీతిగా ఆదాములో భాగమై ఉన్నదో అదే రీతిగా మనం క్రీస్తులో భాగమై ఉన్నాం. అవ్వ ఏ విధంగా ఆదాము యొక్క ఎముకలలో ఒక ఎముక ఉన్నదో, మాంసములో ఒక మాంసమై ఉన్నదో, మనం క్రీస్తులో వాక్యములో వాక్యమై ఉన్నాం, ఆత్మలో ఆత్మ అయిన వారమై ఉన్నాం. ఇక్కడ గమనించండి. మరలా మనం వెనక్కి వద్దాం. అదే దినవృత్తాంతముల గ్రంథం వెనక్కి వద్దాం. 15వ వచనం. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ఇక్కడ గమనించండి. ఎప్పుడైతే దేవుని వాక్కులు నాతాను ద్వారా దేవుడికి బయలుపరచగా, అప్పటి వరకు ఈ డిస్కషన్లన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే దావీదు యొక్క గృహంలో ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని వాక్కు దావీదుకు బయలుపరచబడ్డాయో, ఆ వాక్యాలు విని దావీదు తన గృహం నుండి ఎక్కడికి వెళ్ళాడంట? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఉన్నాడు. తన గృహాన్ని విడిచిపెట్టి దేవుడు బయలుపరిచిన వాక్యాలను బట్టి దేవుని సన్నిధిలో దావీదు కూర్చున్నాడు. దేవుని యొక్క బయలుపాటు దావీదుని ఎక్కడికి నడిపించిందంటే దేవుని సన్నిధికి నడిపించింది. తన సొంత గృహాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దావీదు కూర్చుండటానికి గాను ప్రేరేపణ పొందుకొనిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. దావీదుకి ఈ సంగతులు ఏ విధంగా బయలుపరచబడ్డాయో, తన జీవితం గురించిన సంగతులు, తన ఆ యొక్క వర్తమాన కాలానికి సంబంధించిన సంగతులు, ప్రస్తుత కాలానికి సంబంధించిన సంగతులు, భవిష్యత్తుకు సంబంధించిన సంగతులన్నీ బయలుపరచగా ఆ ప్రత్యక్షత దావీదుని ఎక్కడికి నడిపించిందంటే దేవుని సన్నిధికి నడిపించి ఉన్నది. హల్లెలూయా. ఈనాడు మనకు కూడా అదే రీతిగా సంగతులు బయలుపరచబడ్డాయా? అక్కడ నాతాను ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ఉన్నారు. దావీదు ముందుగా నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. మనం ముందుగా నిర్ణయించబడిన ప్రజలమై ఉన్నాం. దావీదును దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనల్ని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుచున్నట్లు ఇక్కడ మనతోనూ దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. మనకివ్వబడిన ఈ 7 ముద్రల ప్రత్యక్షతను బట్టి, 7 ఉరుముల ప్రత్యక్షతను బట్టి, 7 బోరల ప్రత్యక్షతను బట్టి, 7 పాత్రల ప్రత్యక్షతను బట్టి ఆ సంగతులన్నీ మనకి బయలుపరచబడుచుంటుండగా మనము క్రీస్తు యొక్క గుడారములుగా ఉండిన మనము ఎక్కడికి నడిపించబడతా ఉన్నాము? మనలో రూపాంతరపు శక్తి నింపబడుతుంది. రూపాంతరపు విశ్వాసం నింపబడగా మనము క్రీస్తు యొక్క గుడారముగా ఉండిన మనము దేవుని గుడారములోనికి, దేవుని సన్నిధిలోనికి నడిపించబడతా ఉన్నాం. ఏంటా దేవుని సన్నిధి అంటే? పరలోకము నుండి దిగి వచ్చుచున్న యెరూషలేము పట్టణంలోనికి నడిపించబడతా ఉండినాం. హల్లెలూయా. క్రీస్తు గుడారములో నుండి దేవుని గుడారము, హల్లెలూయా, పరలోక యెరూషలేము పట్టణానికి మనం నడిపించబడతా ఉండినాము. ఆ పరలోక యెరూషలేము పట్టణంలోనే దేవుడు నిత్యము వసించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో పాటు ఆయన యొక్క వధువైన మనం ఆ పట్టణంలో నివాసం చేయువారమై ఉన్నాము. హల్లెలూయా.
ఎప్పుడైతే ఈ సంగతులు బయలుపరచబడ్డాయి అప్పటి వరకు దావీదు అనుకున్నాడు, ఈ దేవదారు మ్రాన్తో చేయబడిన ఈ యొక్క నేను నివాసం చేసే ఈ యొక్క ఇల్లు ఎంత ఉన్నతమైంది, ఎంత సౌకర్యవంతమైంది, ఎంత వెళ్ళగలిగిన ఈ యొక్క గృహమై ఉన్నది, ఎంత సౌకర్యాలు కలిగిన గృహమై ఉన్నది, ఎంత ఉన్నతమైన గృహమై ఉన్నది అని దావీదు తన హృదయంలో అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచబడిందో అక్కడ దావీదు అంటా ఉన్నాడు, దేవా ఇది నీ దృష్టికి స్వల్పమైన విషయమే. దేవా యెహోవా నీవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుష్యునితో మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ఇదిగో ఆ ముందు వచ్చిన రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు ఏమాత్రపుది అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. నేను ఇప్పుడు దాకా నా ఇల్లు గొప్పది, ఎంతో వెలగలది, ఎంతో సౌకర్యవంతమైనదిగా నేను భావించాను. ఎప్పుడైతే దేవుడు తన యొక్క ప్రణాళికను బయలుపరుస్తూ ఉండినాడు, మానవుడిని నేను అల్పుని ప్రభువా, నీవు గొప్పవాడు, నీ ఆలోచన గొప్పది, నీ తలంపులు ఉన్నతమైనవి, మానవ జ్ఞానం అల్పమైనది ప్రభువా అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ గమనించండి, దావీదు దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక భౌతికమైన బిల్డింగ్ నీ కోసం కట్టాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆ భౌతికమైన మందిరం గురించి దేవుడు మాట్లాడటం లేదు, కానీ తన వంశావళిలో నుండి ఒక మందిరాన్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఆ మందిరం గురించి మాట్లాడటానికి దావీదు యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, దావీదు యొక్క జీవితాన్ని ఏ విధంగా నిలబెట్టి ఉన్నాడు, దావీదు యొక్క జీవితంలో ఆయన ఏ కార్యముల కోసం నిర్ణయించబడ్డాడు, ఈ సంగతులన్నీ బయలుపరిచాడు. ఏ విధంగా శత్రువుల నుంచి తప్పించి ఉన్నాడు, ఏ విధంగా తనని హెచ్చించి ఉన్నాడు, ఏ విధంగా తనని గణపరిచి ఉన్నాడు, ఏ విధంగా తనకి కీర్తి కలుగు చేశాడు, మహిమ కలుగు చేశాడు. ఇవన్నీ సంగతులు చెప్తా, ఇదిగో నీకు సంతానాన్ని కలుగు చేస్తానని నేను ముందుగానే చెప్పాను కదా, ఆ సంతానం యొక్క సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఇదిగో నీ వంశావళిలో నుండి క్రీస్తు రాని ఉన్నాడు. ఆ క్రీస్తే దేవుని మందిరముగా ఉన్నాడు, యేసే దేవుని మందిరముగా ఉన్నాడు, యేసే దేవుని యొక్క గుడారముగా ఉండి ఉన్నాడు. ఇదిగో నువ్వు ఇప్పటిదాకా మోషేకు ఒక దర్శనాన్ని చూపించాను, అది జంతువుల యొక్క చర్మంతో చేయబడిన గుడారమైనది, అది కేవలము ఛాయగా ఉండినది మాత్రమే. అసలైన మందిరం రానయ్యున్నది. అందుకే నేను నా యొక్క న్యాయాధిపతులు నేను ఎప్పుడు అడగలేదు, నా కోసం ఒక మందిరాన్ని కట్టించండి, దేవదారు రాళ్ళతో ఒక మందిరాన్ని కట్టించండి అని నేను ఎప్పుడూ అడగలేదు. అయితే నేను ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్న నీ వంశావళిలో నుండి నాకు ఒక మందిరాన్ని నేను తీసుకురానై ఉన్నాను, నా యొక్క గుడారముగా ఆ యేసు ఉండనై ఉన్నాడు. హల్లెలూయా. ఈనాడు ఆ యేసులో లోక విషయమే మరణించి ఆ యేసు యొక్క శరీరంలో, యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో భాగమైన వారముగా ఉంటున్నాం. ఈనాడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో భాగమైన ఎప్పుడైతే మనకి వాక్యపు బయలుపాటు, ఈ కాలపు వర్తమానం యొక్క ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడుతుందో, దావీదు వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చుండబెట్టబడినట్లుగా ఈ వాక్యపు ప్రత్యక్షతతో ఈ యొక్క మరణం నుండి దాటి జీవంలోనికి వెళ్ళటానికి గాను, చీకటి నుండి దాటి వెలుగులోనికి వెళ్ళటానికి గాను వెళ్ళి 1000 ఏళ్ల పరిపాలనలో పరలోక యెరూషలేము పట్టణంలో ఆ యొక్క పట్టణంలో కూర్చోండటానికి గాను దేవుడు శక్తినిచ్చువాడై ఉన్నాడు, దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. అక్కడ ఆ పట్టణంలో అన్యాయస్తులకు అక్కడ స్థలము లేదు, పాపానికి స్థలం లేదు, దోషానికి స్థలం లేదు. అక్కడ నీతిమంతులు మాత్రమే ఆ పట్టణంలో నిలిచి ఉండువారై ఉన్నారు. నిర్ణయించబడిన వారు మాత్రమే ఆ క్రీస్తు యొక్క సింహాసనం మీద కూర్చుండి ప్రజలను పరిపాలించువారై ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైన ఈ సంగతులు నాతానికి
దేవుడు దావీదుకి నాతాను బయలుపరిచినట్లు ఈ కాలపు వర్తమానికుని ద్వారా మన దేవుడు మనకి బయలుపరిచి ఉంటుండగా ఈ వాక్యంతో మనం నిలిచి ఉందాం. ఈ వాక్యం నిమిత్తం మనం శ్రమ అయినా కానీ, కష్టమైనా కానీ, శోధన అయినా కానీ మనం ఓర్చుకొని మనం జయించిన ప్రజలముగా ఉండటానికి గాను దేవుడు కృప చూపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు.